కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగన్ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ త్రిశూలతో కలిసి సందర్శించిన సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాత ఈఎస్ఐ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే దాన్ని కూల్చివేసి దాని స్థానంలో నూతన 30 పడకల ఆసుపత్రితో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణం కోసం తాను గత నెలలో ముఖ్యమంత్రికి ప్రతిపాదన పెట్టానని, దాని పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్పొరేషన్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ లాల్కి ప్రతిపాదన పంపించడం జరిగిందని తెలిపారు. తాను కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో రీజనల్ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, పాత ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో నూతన భవన నిర్మాణం కోసం అడుగులు పడుతున్నాయని తెలిపారు. తాత్కాలికంగా ఆసుపత్రిని వేరే చోటుకు తరలించి ఏర్పాటు చేస్తున్నామని, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగన్, ఆఫీస్ సూపరింటెండెంట్ త్రిశూల, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, హనుమంతరావు, పల్వదాస్, రమేష్, శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు. కలిసి ఈ విషయమై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని పర్యవసానంగా వారు కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి లేఖ రాయడం జరిగింది. తద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఈఎస్ఐకి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు దానకిషోర్ గారు, వారిని కూడా కలవడం జరిగింది. గారు వారు కూడా మాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ సీనియర్ ఉండే. సో ప్రతిపాదన పెట్టిన ప్రభుత్వం ముందు ఈ మొత్తం బిల్డింగ్ కూలిపోయే దశలో ఉంది, దీన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కట్టాలనేది ప్రతిపాదన. అయితే ఒకటే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే 50,000 ఐపీ ఏదైతే ఇన్సూర్డ్ పర్సన్స్ ఉంటారో, ఏదైతే దీని ఈఎస్ఐ స్కీమ్ బెనిఫిషియరీస్ ఉంటారో అక్కడ మాత్రమే 100 పడకల ఆసుపత్రికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో కొన్ని ఐపీ కార్డ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి ఇటు రామగుండం తదితర ప్రాంతాలకు, వేరే ప్రాంతాలకు పోవడంతో ఇక్కడ గతంలో ఉన్న సర్సిల్కు ఏదైతే కంపెనీ ఉందో అది కూడా మూతపడ్డది. దాంతో ఇప్పుడు మన ఈఎస్ఐ ఆసుపత్రికి సిర్పూర్ కాగజ్ నగర్కు 22,622 ఐపీస్ మాత్రమే టచ్ అయ్యి. సో ఈఎస్ఐ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని నుంచి ఎట్లా మరి ఆసుపత్రి నిర్మాణం ఎట్లా చేద్దామని నేను జాయింట్ డైరెక్టర్ గారిని కోరితే వారు అన్నారు, మీ ప్రాంతానికి ఒక 30 పడకల ఆసుపత్రి విత్ డయాగ్నోస్టిక్ సెంటర్ మంజూరు చేసే ప్రతిపాదన మేము సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. కూడా రాసినారు మన రీజనల్ డైరెక్టర్ ఈఎస్ఐ కార్పొరేషన్కి ఏదంటే ఈ బిల్డింగ్ నిర్మాణం అంతా కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఈఎస్ఐ కార్పొరేషన్ చేయాలి. కానీ ప్రతిపాదన పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రీజనల్ డైరెక్టర్ గారికి ప్రతిపాదన వెళ్ళింది. కాబట్టి నేను రీజనల్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా సిబ్బంది వారితో నిరంతరం సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులతో ఏదైతే లేబర్ కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నారు, లేకపోతే ఎంఓఎస్ మన కర్ణాటక ప్రాంతానికి చెందిన ఎంఓఎస్ ఏదైతే మినిస్టర్ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ 30 పడకల ఆసుపత్రి విత్ డయాగ్నోస్టిక్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ దీన్ని మంజూరు చేయించడానికి కృషి చేస్తాం. త్వరలో ఇదంతా ఏంటంటే ఒక 27 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ కాగజ్ పట్టణంలో ఉన్నది, కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్నది. చాలామందికి దీని మీద కన్నున్నది. కాబట్టి దీన్ని కాపాడుకొని భావితరాలకు కార్మిక సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన వనరు. కాబట్టి దీన్ని కాపాడుతూనే ఇక్కడ ఈ 30 పడకల ఆసుపత్రి డయాగ్నోస్టిక్ సెంటర్తో సహా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది ఇప్పుడు దాదాపు 60 మంది సిబ్బంది ఉన్నారు. వారిని ఇక్కడనే ఉంచి ఇక్కడ కార్మిక సంక్షేమానికి, కార్మికుల కోసం ఏదైతే ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారో, ఈఎస్ఐ బెనిఫిషియరీస్ ఉన్నారో వారికి తప్పకుండా ఇక్కడ వైద్య సదుపాయం అందించే ఏర్పాటు కూడా చేస్తాం. ఈ ఆసుపత్రిని తాత్కాలికంగా వేరే ప్రెమిసెస్లోకి, వేరే ప్రాంగణానికి, ప్రైవేట్ అయితే ప్రైవేట్, లేకపోతే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ప్రెమిసెస్లోకి మార్చి అక్కడ తాత్కాలికంగా 1 సంవత్సరం పాటు అక్కడ నడిపి తద్వారా ఇక్కడ కొత్త ఆసుపత్రి నిర్మాణం వరకు అక్కడ తాత్కాలికంగా కొనసాగించే ఏర్పాటు కూడా చేస్తాం. కాబట్టి కార్మికలో పేపర్ మిల్ కార్మికులు కానివ్వండి, స్థానికంగా వివిధ ప్రాంతాలు, వివిధ చిన్న చిన్న కంపెనీలు, లేకపోతే మన మార్కెట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఈఎస్ఐ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇదే గతంలో ఉండేది కాబట్టి అదే 100 పడకల ఆసుపత్రి మళ్ళీ ఇంకొకటి నిర్మిస్తే బాగుండేది.